మురళి గారి సహకారంతో స్థానిక మండల కొత్తవలస ఎంపీడీఓ గారి యొక్క సహాయంతో మన కాన్స్టిట్యున్సీ 5 మండలాల ఎంపీడీఓస్ వివిధ శాఖల అధికారులు మరి ఈ సభకి రావడం, ఇందులో మన నియోజకవర్గ బడ్జెట్ గురించి మనమంతా ఒక మాట, మీ దగ్గర నుంచి ఏమైనా మాకు అంశాలు వస్తే వాటిని కూడా పరిగణలో తీసుకొని బడ్జెట్ కేటాయింపులు చేద్దామనే ఉద్దేశంలో భాగంగానే మరి ఈనాటి సమావేశాన్ని ఇప్పటికిప్పుడు నిన్న అనుకొని ఇవాళ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వేదిక పైన ముందు ఉన్న అధికారులకు, మా ప్రజాప్రతినిధులకు, పాత్రికేయ మీడియా సోదరులకు కూడా నా నమస్కారాలు తెలియజేస్తూ, మరి మన జిల్లాకు వచ్చేసరికి సుమారు అన్ని శాఖలు ఏదైతే సాధంగా మురళి గారు వివరంగా చెప్పారు. ఇవాళ రాష్ట్ర విభజన ఎలా జరిగింది, విభజన తర్వాత 14, 19, 10 సంవత్సరాలు మనం హైదరాబాద్లో ఉండడానికి ఆనాటి నిబంధనల్లో అనుమతులున్న మన పరిపాలన రాజధాని లేని రాష్ట్రంలో విజయవాడ నుంచే మన పరిపాలన ప్రారంభించాలని, కుర్చీ కూడా కూర్చోవడానికి లేని మన విభజనలో ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మరలా మనం పునర్నిర్మాణానికి మన ఆంధ్రప్రదేశ్ శ్రీకారం చుడుతూ ఆనాడే మరి అమరావతి అనే రాజధాని నామకరణం చేసుకోవడం, పోలవరం ప్రాజెక్టు మన జీవనాడిగా రైతాంగం కోసం ఎన్నో ఏళ్ల కలనాటి పోలవరాన్ని పూర్తి చేసుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో పునాదులు వేసుకోవడం, అసెంబ్లీ కూడా లేని సందర్భంలో అప్పటికప్పుడు తాత్కాలిక అసెంబ్లీని, మందిరాలని, కోర్టుల్ని, భవనాలను ఏర్పాటు చేసుకొని ఆనాడే మనం ఆంధ్రప్రదేశ్ రాజధానిగా ప్రారంభించుకొని అమరావతిని రాజధానిగా నామకరణం చేసుకొని, మరి ఏదైతే ఆనాడు ప్రారంభించి కొన్ని విపత్కర పరిస్థితుల్లో గత 5 ఏళ్ల పరిపాలనలో వేరే పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఆనాడు అవగాహన లేకో మరి ఆయనకి అనుభవం లేకో కొంత రాష్ట్రం మనందరికీ తెలిసిన విషయం, అభివృద్ధి సంక్షేమాలు మనం ప్రజలకు అందజేస్తున్న అభివృద్ధి లేని కారణంగా రాష్ట్ర ఆదాయాలు పెంచే మార్గాల్ని తెలియక వారు చేసిన పొరపాట్లకు మనం ఒక 25 ఏళ్ళు ఇవాళ వెనక్కి వెళ్ళడం అభివృద్ధిలో, మళ్ళా ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి మన కూటమి ప్రభుత్వాన్ని మీ అందరి అభిమానంతో మనం అంతా ఎన్నికల్లో ముందుకు నడిపించిన ఈ సంవత్సరం 10 నెలల్లో మన అందరికీ తెలిసి, ఇప్పుడున్న ఆల్ డిపార్ట్మెంట్స్కి తెలుసు, సంక్షేమ ఫలాలు ఏ విధంగా ప్రజలకు అందజేస్తున్నామో అన్నిటికంటే కూడా కీలకమైన శాఖ మండల డెవలప్మెంట్ ఆఫీసర్స్.